మన మనీ ఏటీఎం మిషన్ లో ఇరుక్కొని పోతే ఏం చేయాలి? నెంబర్ 1, మీ అకౌంట్ లో నుంచి మనీ కట్ అయినప్పుడు ఏటీఎం నుంచి మనీ తీసుకోలేకుంటే రిసిప్ట్ ను ఖచ్చితంగా తీసుకొని ఉండండి. నెంబర్ 2, ఏటీఎం మిషన్ నుంచి రిసిప్ట్ రాకుంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, అతని హెల్ప్ తీసుకోండి. నెంబర్ 3, రిసిప్ట్ తీసుకొని దానిపై ఉండే ట్రాన్సాక్షన్ నెంబర్ అండ్ మిషన్ నెంబర్ ను నోట్ చేసుకోండి. నెంబర్ 4, సెక్యూరిటీ గార్డ్ లేకుంటే ఏటీఎం అడ్రస్ గుర్తుంచుకోండి అండ్ మనీ కట్ అయిన మెసేజ్ జాగ్రత్తగా ఉంచుకోండి. నెంబర్ 5, మీకు కస్టమర్ కేర్ నెంబర్ తెలియకుంటే ఏటీఎం కార్డ్ పైనే ఉంటుంది, చూడండి. నెంబర్ 6, కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేయండి, చేసి అన్ని డీటెయిల్స్ ను చెప్పండి. నెంబర్ 7, మీకు కస్టమర్ కేర్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకుంటే పక్కన ఉన్న బ్రాంచ్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి, 7 రోజుల్లో మనీ అకౌంట్ లో పడతాయి. నెంబర్ 7, మీకు కస్టమర్ కేర్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకుంటే పక్కన ఉన్న బ్రాంచ్ కి వెళ్లి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, 7 రోజుల్లో మనీ అకౌంట్ లో పడతాయి. నెంబర్ 8, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన మనీ ఏటీఎం మిషన్ లో ఇరుక్కొని పోతే ఏం చేయాలి? నెంబర్ 1, మీ అకౌంట్ లో నుంచి మనీ కట్ అయినప్పుడు ఏటీఎం నుంచి మనీ తీసుకోలేకుంటే రిసిప్ట్ ను ఖచ్చితంగా తీసుకొని ఉండండి. నెంబర్ 2, ఏటీఎం మిషన్ నుంచి రిసిప్ట్ రాకుంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, అతని హెల్ప్ తీసుకోండి. నెంబర్ 3, రిసిప్ట్ తీసుకొని దానిపై ఉండే ట్రాన్సాక్షన్ నెంబర్ అండ్ మిషన్ నెంబర్ ను నోట్ చేసుకోండి. నెంబర్ 4, సెక్యూరిటీ గార్డ్ లేకుంటే ఏటీఎం అడ్రస్ గుర్తుంచుకోండి అండ్ మనీ కట్ అయిన మెసేజ్ జాగ్రత్తగా ఉంచుకోండి. నెంబర్ 5, మీకు కస్టమర్ కేర్ నెంబర్ తెలియకుంటే ఏటీఎం కార్డ్ పైనే ఉంటుంది, చూడండి. నెంబర్ 6, కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేయండి, చేసి అన్ని డీటెయిల్స్ ను చెప్పండి. నెంబర్ 7, మీకు కస్టమర్ కేర్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకుంటే పక్కన ఉన్న బ్రాంచ్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి, 7 రోజుల్లో మనీ అకౌంట్ లో పడతాయి. నెంబర్ 7, మీకు కస్టమర్ కేర్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకుంటే పక్కన ఉన్న బ్రాంచ్ కి వెళ్లి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, 7 రోజుల్లో మనీ అకౌంట్ లో పడతాయి. నెంబర్ 8, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.